ఆకు అనికి మనకి ఉంటది, ఏం లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది. అలాంటి ఒక ఆకు ఎగిరి ఎగిరి పడి కామెడీ చేస్తుంది. ఆ కామెడీ చూడాలంటే ప్లీజ్ వెల్కమ్ హైపరాతి along with Rising Raju. ఇదేదో కొత్త రకం డాన్స్ అనుకున్నారు. కాళ్ళు పడిపోయినాయి, చేతులు పడిపోయినాయి, మొత్తానికి మొత్తం పోయినాయి. చురుగ్గా పనిచేసేవన్నీ చటుక్కున పడిపోయినాయండి. రే రే దించండి రా. రే 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 నువ్వు ఆ కాలు తీసుకుని అటుపోయి ఈ కాలు తీసుకుని ఇటుపోతే మంగళగిరి పోతాయా? షూటింగ్ అయిపోయిన తర్వాత రష్మిని ఇంటి దగ్గర అంత జాగ్రత్తగా దించుతారు. అట్లా దించండి. సరిగ్గానే దించాం కదండి. బొంద దించారా? రష్మిని దించినట్టు దించమంటే రచ్చరవి దించినట్టు దించారు. ఒరే పుల్లయ్య, అయ్యా కొంచెం ఆ లింగి పైకెత్తు. మొత్తం లేపండి అయ్యా. మొత్తం లేపి భూత బంగ్లా చూపిస్తారా వాళ్ళకి? ఇక్కడ వరకు మోసుకొచ్చాం కదా, మా డబ్బులు మాకు ఎత్తే వెళ్ళిపోతాం. గేటు బయట ఉండాల్సిన వాళ్ళు స్టేజ్ వరకు మోసుకొచ్చా. మీరు నాకు ఇవ్వాలా, నేను మీకు ఇవ్వాలా? ఇది మోసం కదండి. ఇది ఏది నేను అభియానం చేసిన దానికంటే పెద్ద మోసమా? మా ఉసురు మా తిట్లు జరిగి నాశనం అయిపోతావు. మహా అయితే ఏం తిడతారా? నీ కాళ్ళు చేతులు పడిపోను అంటారు. ఆల్రెడీ పడిపోయినాయి. ఇంకేంటి మీరు పీకే ఆకు? ఏమండి ఏం చేస్తున్నారు? భరతనాట్యం చేస్తున్నానే. స్టెప్పులు చూసి స్టేట్ వైడ్ కాంపిటీషన్ కు పంపిస్తావా? భర్తగానే ఏమి పీకలేకపోయారు, భరతనాట్యం చేసి ఏం పీకుతారులే. ఎత్తి పొడవటంలో మా ఆవిడ చేసిన పత్యాపారాలు ఎవరు చేయరు. అవన్నీ తర్వాత ఉంచండి. ఆ కిటికీకి కట్టిన కుట్టించవచ్చు కదా. ఆ ఎదురింటాడు అదే పనిగా చూస్తున్నాడు. ఒక్కసారి వాడిని క్లియర్ గా చూడండి, వాడే కుట్టిస్తాడు. ఈ మగవాళ్ళకి ఏమీ చెప్పకూడదండి. ఏ మాట తాగదు. ఈ చెవులో నుంచి తింటారు, ఆ చెవులో నుంచి పంపుతారు. మీ ఆడాలకు అస్సలు చెప్పకూడదు. రెండు చెవులతో విని నోటితో వదిలేస్తారు. అవును, నేనంటే డాన్స్ చేయలేను, ఊరకనే వచ్చా. నువ్వు డాన్స్ చేసుకుంటా రావచ్చుగా. నేను డాన్స్ చేయలేనండి. నీకేమో డాన్స్ చేయ బుద్ధి కాదు. అవును, నాకేమో నిన్ను ఫ్యాను కాళ్ళ దగ్గర పెట్టమంటారా? ఎందుకు పంచ పెట్టి ముడి ఏ పీస్ కా పీస్ ఎగిరి అవతల పడిద్ది. జాగ్రత్తగా పెట్టవే. రెక్కలు పిక్కలుగా తగిలి అంటే బొక్కలు బయటపడతాయి. ఎక్కడైనా మొహం ఒక్కటే మొహం లాగా ఉంటది, దీని బాడీ మొత్తం మొహం లాగే ఉంది. ఎందుకండి అలా అంటుంటారు? నీ మొహం ఎలా ఉందో తెలుసా? మేకలు తినేసిన వాల్ పోస్టర్ లాగా ఉంది. మరి నా మొహం? ఆ మేకవు నువ్వే. ఏమండి ఈయన కాళ్ళు ఎలా పడిపోయినాయో తెలుసునా? మేము ఉన్నాగా ఇక్కడ చెప్పుకోవడానికి. మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ఫ్లోర్ మూమెంట్స్ ప్రాక్టీస్ చేశానండి. మోకాలు మోతీనగర్ పోయినాయి, చేతులు చంపాపేట పోయినాయి, మొత్తానికి మొత్తం మోసాపేటలో ఉన్నాయి. అవన్నీ అబద్ధం అండి. నువ్వు పతివ్రతో కాదు అని చెప్పి ఆయన అనుమానించాడు అంతే. ఈ నోటితో చెప్పించాను, ఆయన కాళ్ళు చేతులు పడిపోయినాయండి. అమ్మగారు, మరి మొన్న నా మగుని చెప్పించాను, మరి ఆ సచ్చినోడికి ఏం కాలేదు కదా? రథాలు అది పతివ్రతల మ్యాటరే, మనకు అవసరం ఇటు పక్కరా. నా నోటి దోల వల్ల నా మొగుడు చేతులు కాళ్ళు పడిపోయినాయి, చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది, అన్నీ పడిపోయినాయి. రేపు నుంచి కాలు ఎవరేస్తారయ్యా? మీరేస్తారా? రేపు నుంచి చెయ్యి ఎవరేస్తారయ్యా? మీరేస్తారా? చాలు 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 చాలు. చేతులు కాళ్ళే కదా పోయింది, నేనేదో పోయినట్టు ఏడుస్తావేంటే? ఒసే రత్తాలు, నా మొగుడు కాళ్ళు చేతులు పోయినాయి అంటే నేను ఏడ్చానంటే ఒక అందం ఉంది. నువ్వెందుకు ఏడుస్తున్నావే? రేపు మీరు ఊరెళ్తే నా మీద కాలు ఎవరేస్తారమ్మా? ఏంటండి అది? అదే ఏ లేదే, మనం నువ్వు ఊరెళ్ళినప్పుడు దాని కాలు మీద దోమ వాలింది, కాలేసా చంపేసా. ఇక నుంచి ఎదవేసాలు వేసారనుకో, మీ పీక మీద నా కాలేస్తా చంపేస్తా. వద్దులే. అయ్యయ్యో, పొయ్యి మీద పప్పు మాడిపోతుంది, మీకు వాసన వస్తలేదా? మీకు మొత్తం బాగైనంత వరకు మీ ఇంట్లో ఉండమంటారా? నువ్వు కాయిన్ బాక్స్ లాంటి దానివే, వాడుకోవటమే తప్ప ఇంట్లో పెట్టుకోరు. మరి అమ్మగారు? అది ల్యాండ్ లైన్, వాడినా వాడకపోయినా ఇంట్లోనే ఉంటది. పో లోపల. ఏమండి మీరు అలాగ అంటున్నారు? మీ కాళ్ళు చేతులు ఎలాగైనా రప్పిస్తాను, మీతో కాపురం చేస్తాను, మీతో బిడ్డలను కంటానండి. ఉండండి.
సాహసమే చైరాడింభక అన్నది కదరా పాతాళ భైరవి చొరవగా దుకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది ధైర్యముంటే. ఏమండి ఈ పాట వింటే మీకు ఏమనిపిస్తుందండి? ఈ పాటలో ఉన్న ప్రేమ నిజంగా నీలో ఉంటే బాగుండు అనిపిస్తుంది. అయ్యయ్యో ఎంత మాట అన్నారండి. ఎలాగైనా మీ చేతులు కాళ్ళు రప్పించేదాకా నేను నిద్రపోను. డాక్టర్ ఏంటి సుబ్బారావు నీ కాళ్ళు చేతులు పడిపోయి అంటగా? ఏందిరా ఏదో కాలనీలో కరెంటు పోయిందంటగా అన్నట్టు ఈజీగా అడిగా. పోయింది కాళ్ళు చేతులు రా, కొంచెం ఫీల్ అవ్వరా? ఏం మన ఆవిడ లేచిపోతే నన్ను నవ్వుతూ అడగలే? మీ ఆవిడ లేచిపోయింది ఇంజనీర్తో అయితే నవ్వేవాని కాదు, ఇంజన్ లేనోడితో లేచిపోయింది నవ్వరా? ఏమండి డాక్టర్ గారు మీరు ఏం చేస్తారో తెలియదు. కాళ్ళు పడిపోయి చెయ్యి పడిపోయింది. నాకు పిల్లలు కావాలండి. ఇప్పుడు పిల్లలు లేరన్న విషయం వాడికి చెప్పాలా నువ్వు? ఏమండి మేము డాక్టర్లు అన్ని ఇస్తాం. ఏది పిల్లల్ని కూడా ఇస్తావా? కాఫీ చేయమంటారా? కాఫీ చేయకూడతో కాపురం చేస్తావా? పొలాలబా ఇంజెక్షన్ పొడిచిమంటావా? నువ్వు మనుషులు డాక్టర్వా పశువులు డాక్టర్వా? అదేంటండి నీకేసుకునే సూది మాకు తెచ్చావేంటి? అమ్మాయి కొంచెం కొబ్బరి నూనె తీసుకురామ్మా. ఎందుకు తలక రాసుకొని స్కూల్కి వెళ్తావేంట్రా? ఏమండి డాక్టర్ గారు ఈ కాళ్ళు ఇలా రావు. నేను మొన్న సినిమాలో చూశాను, ఒక చిటకా ఉంది, ఆ చిటకా పాటిద్దాం రండి. ఏమండి స్పందన ఏమైనా వచ్చిందా? స్పందన లేకుండా ఎలా ఉంటది జానకి? స్పందన లేని క్యారెక్టర్ చేస్తున్నానే గానీ స్పందన లేకుండా ఎలా ఉంటది? బాబు గారు కసి తీర్చుకుంటున్నారా? క్లైమాక్స్ ఉందనే విషయం తెలియక. ఓకే ఏది ఏమైనా వేణు ధనరాజ్ అనేది తిరిగి వస్తారేమో కానీ వీడికి కాళ్ళు చేతులు రావండి. వీడికి ట్రీట్మెంట్ వేస్ట్. డాక్టర్ గారు ఉన్నా నేను వస్తున్నాను, మీరు కాకేస్తారేంటి నేను చెప్పాలి. ఏమే ఎక్కడికి? ఏమండి మీ కాళ్ళు చేతులు ఎలాగా పనిచేయవు, డాక్టర్ గారితో నేను చంపండి. బాబు గారు కొంచెం ఎంకరేజ్ చేయండి, నా కాళ్ళు చేతులు వస్తాయి కొంచెం. లే చెప్తా లే. నా జీవితంలో చేయలే ఎంత యాక్టింగ్. డాక్టర్తో లేచిపోతావు నువ్వు, లేచిపోతావా? ఏమండి మీరు నన్ను అపార్థం చేసుకున్నారండి. మీ కాళ్ళు వస్తాయని డాక్టర్ గారు నేను ఆడిన నాటకం అండి. అవునా? నా కాళ్ళు ఎరగొట్టారు కదండి. అయ్యో మా ఆవిడ కాళ్ళు పోయాయే, రేపటి నుంచి నేను ఎవరి మీద కాలు వేయాలమ్మా? మా ఆవిడ చేతులు పోయాయే, రేపటి నుంచి నేను ఎవరి మీద చేతులు వేయాలమ్మా? పదవే అమ్మా. రోజమ్మా కామెంట్ నిజంగానే హైపర్ అది. ఆయన డైలాగ్ ఏంటంటే మనం హైపర్ అయిపోతాం. అసలు ఎలా నవ్వామంటే నేను నాగబాబు గారు ప్రతి పంచ్ పేలింది అది. నీకు రాజుకి మధ్యలో, నీకు శాంతి స్వరూప్ మధ్యలో అన్ని పంచులు సూపర్ గా ఉన్నాయి. నైస్. నాగబాబు సార్ బాగుంది, చాలా బాగా చేసావు. అది రాజు నీకు మంచి సపోర్ట్ ఇచ్చాడు, చాలా బాగా చేశారు. ఏమైనా రాజు మాత్రం బాగున్నాడు వాణిశ్రీ లెవెల్లో. వెరీ గుడ్, వెరీ గుడ్.